లోకమంతా పూజలతో కళకళలాడుతున్న వేళ తులసీదేవి కైలాసానికి చేరుకుంది. వినాయకుడి రూపంలో కనిపించిన జ్ఞానం, వినయం, శక్తి ఆమె హృదయాన్ని ఆకర్షించాయి. వినాయకుడ్ని జీవిత భాగస్వామిగా కోరుకోవాలనే భావన తులసి మనసులో బలంగా పుట్టింది. కాని వినాయకుడు బ్రహ్మచర్య వ్రతంలో స్థిరంగా ఉన్నవాడు. ఆయన శాంత స్వభావం, వైరాగ్యం తులసి కోరికను స్వీకరించలేదు. వినాయకుడి తిరస్కారంతో ఆవేశం చెందిన తులసీదేవి హృదయం బాధతో నిండిపోయింది. ఆ బాధలో నీక్కూడా జీవితంలో వివాహబంధం తప్పదు వినాయకా అని శాపాన్నిస్తుంది. వినాయకుడు ఆ పరిణామాన్ని ప్రశాంతంగా స్వీకరిస్తాడు. అదే సమయంలో తులసి ఎంత పవిత్రమైనది అయినా నన్ను నేరుగా పూజించేందుకు తులసి అర్హురాలు కాదు అని వినాయకుడు ఇరిగి శపిస్తాడు. అప్పటినుంచే తులసీదేవి విష్ణుభక్తిలో అత్యంత పవిత్రంగా నిలిచినప్పటికీ గణేశ పూజలో తులసి వాడకూడదు అనే సాంప్రదాయం ఏర్పడింది.